అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ దగ్గర వెళ్తున్నాము. అసలు ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఎలా ఉంటాయి, తోట లోపలికి వెళ్ళడానికి ఏదైనా ఎంట్రీ ఫీజు ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎంత, ఈ తోటల దగ్గర చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంటుంది అంతా ఈ వ్లాగ్ లో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేము దిగిన ట్రామ్ స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట స్ట్రాబెర్రీ తోటలకు వెళ్ళడానికి. ఇక్కడ అన్ని వరుసగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అందరి ఇళ్లలో గార్డెన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ ఇంట్లో రోజ్ పూలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది అవుట్స్కట్ కానీ జనాలు బానే కనిపిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరితో పాటు నన్ను కూడా నడిపించేస్తున్నారు. వెళ్లే దారిలో ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ అందరు ఫుట్బాల్ కోచింగ్ తీసుకుంటున్నట్టున్నారు పిల్లలు. పేరెంట్స్ కూడా కూర్చొని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ చూడండి ఎంత బాగుందో. వీళ్ళ ఇల్లు బయట నుంచి చూడడానికి చిన్నగా ఉన్నా చాలా పెద్ద గార్డెన్ స్పేస్ అయితే ఇచ్చుకున్నారు. నిజంగా ఇంత పెద్ద పెద్ద గార్డెన్స్ మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు, మెయింటెనెన్స్ చాలా అవసరము. ఇక్కడ వాళ్ళు సీజన్ కి తగ్గట్టుగా మొక్కలు మారుస్తూ ఉంటారు. మన దగ్గర సిటీస్ లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఉంటే కార్ పార్కింగ్ కి స్పేస్ వదులుతారు కానీ గార్డెనింగ్ చేసుకోవడానికి మట్టుకు స్పేస్ వదలరు. ఇక్కడైతే చాలా వరకు కార్స్ బయటనే పార్క్ చేస్తున్నారు. కొంతమంది ఇళ్లలో షెడ్స్ కట్టించుకుని వాళ్ళు కార్ లోపల పార్క్ చేసుకుంటున్నారు. ఈ ఇంట్లో అయితే కోడ్లు ఇంకా చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి. ఎకోసిస్టమ్ ని బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అసలు ఇన్ని రోజ్ ఫ్లవర్స్ చూస్తేనే కోసేసుకోవాలనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందర నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. రైట్ సైడ్ అంతా గోధుమ పొలాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బ్రెడ్ తింటారు కాబట్టి గోధుమ పొలాలే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఉన్న అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ లోకి ఈ ఇండిపెండెంట్ హౌస్ మటుకు ఐ క్యాచీగా కనిపించింది. ఈ ఇంటి పక్కన ఉన్న ఇంట్లో అయితే చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో. నాకైతే ఇక్కడ నుంచి అసలు కదలాలనిపించట్లేదు. ఈ ఇల్లుని మొత్తం చెట్లతో నింపేశారు. ఈ ఇల్లే లాస్ట్ కార్నర్ ఇల్లు అన్నమాట. దీన్ని దాటిన తర్వాత మొత్తం పొలాలే కనిపిస్తాయి మనకి. లాస్ట్ ఇయర్ సేమ్ లొకేషన్ కి వచ్చినప్పుడు ఇక్కడ పాపీ సీడ్స్ పొలాలు ఉండేవి. ఈసారి ఇక్కడ ఆవాలు వేశారు. ఈ తోటల్ని నేను పంజాబ్ లో ఉన్నప్పుడు బాగా చూసాను. మళ్ళీ తర్వాత ఇక్కడ జర్మనీలో చూస్తున్నా. లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఏమో మస్టర్డ్ సీడ్స్, ఇటుపక్కేమో వీట్ గోధుమలు. మా వాళ్ళు సగం దూరం నడిచేసరికి అలసిపోయారు. ఇక్కడ కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ నిజంగా సూపర్ గా ఉన్నాయి. కలర్ అయితే చాలా బాగుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇది మనం వంటల్లో వాడే గసగసాల ఫ్లవర్స్ అని. బయట ఎక్స్ప్లోర్ చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటాము. ఈ దారి పొడుగునంతా ఈ ఫ్లవర్సే ఉన్నాయి. ఈ ఇల్లు అయితే సూపర్ గా ఉంది. రెండు ఇల్లు అటాచ్ చేసినట్టుగా ఉంది. ఇలాంటి ఇల్లు చూసే యోగం తప్ప కొనుక్కునే యోగం ఉందో లేదో తెలీదు. శ్యామ్, ఇలాంటి ఇల్లు ఒకటి కావాలి శ్యామ్. ఫోటో కాదు, రియల్ గా కొనుక్కుందాం అంతే. ఇంకెక్కువసేపు ఉండరు ఇక్కడ. ఇక్కడ అంతా పాలకూర తోట ఉంది. పాలకూర తోటనే. ఎండలో చాలా సేపు డిస్కషన్ తర్వాత ఇక్కడ వేసింది రాడిష్ గానీ లేదంటే క్యారెట్ అని డిసైడ్ అయ్యాము. స్ట్రాబెర్రీస్ కోసుకోవడానికి పొద్దునే వచ్చేయాలి కానీ మేము లేట్గా వచ్చాము. అసలు ఉంటాయో ఉండవో తెలీదు, చూడాలి. ఇక్కడ హాఫ్ లాడన్ అని ఉంది, అది ఫార్మర్స్ షాప్ అన్నమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న రైతులందరూ మిల్క్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని అమ్ముతారు. జర్మనీలో ఆవుల్ని చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. మొత్తానికి 2 కిలోమీటర్లు నడిచి స్ట్రాబెర్రీ ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మామూలుగా లేరు జనాలు. ఇక్కడ కార్లు చూస్తే తెలిసిపోతుంది ఎంతమంది జనాలు ఉన్నారో. అమ్మో, ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి లేకపోతే ఏం మిగిలేటట్టు లేదు. బయట ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ప్రైజ్ లిస్ట్ పెట్టారు. మనం వెళ్ళి స్ట్రాబెర్రీస్ కోసుకుంటే కనుక 4.48 యూరోస్ అంట కేజీ. ఒకవేళ వాళ్ళు కోసినవి తీసుకుంటే కనుక 5.68 యూరోస్ అంట కేజీకి. చూడండి నా బ్యాక్ సైడ్ అంతా స్ట్రాబెర్రీ ఫీల్డ్స్. చాలా మంది వచ్చారు ఇక్కడ పిక్ చేసుకోవడానికి. కానీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో అందుకని సమ్మర్ రాగానే చాలా మంది ఇక్కడికి వచ్చి కోసుకుని వెళ్తారనమాట. ఇక్కడ జర్మన్స్ అయితే జామ్స్ ఇంకా జ్యూసెస్ అలా ప్రిపేర్ చేసుకుంటారు. కొన్ని చోట్ల అయితే ఎంట్రీ ఫీజు ఉంటుంది కానీ ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదు. ఇక్కడ ఆల్రెడీ సాన్వి పిక్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ పిల్లలు కూడా బెర్రీస్ని ఎంజాయ్ చేస్తున్నారు.
లాస్ట్ ఇయర్ అయితే బిల్ చేయించిన కాయల కన్నా నేను తిన్న కాయలే ఎక్కువ. ఎర్రటి స్ట్రాబెర్రీస్ చూడండి ఆకుల మధ్యలో ఎలా దాంకున్నాయో. ఇక్కడైతే స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, సింగిల్ పెటల్ ఫ్లవర్స్ మొత్తం దాగున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడైతే అన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మా వారైతే ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి. 4 స్ట్రాబెర్రీలు కోస్తే 2 లట్టకు మనిపిస్తున్నారు, 2 బుట్టలో వేస్తున్నారు. ఎండలో అందరు కష్టపడి స్ట్రాబెర్రీస్ పిక్ చేస్తున్నారు. ఎలాంటివి పిక్ చేస్తున్నావు సాన్వి? నేను పెద్ద పెద్ద పిక్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ ఇలా తోటలో వచ్చి తింటే అసలు సూపర్గా ఉంది టేస్ట్. సూపర్. నువ్వు కూడా అన్నీ తెంపుతున్నావా? నీకు ఎలా అనిపిస్తుంది తెంపుతుంటే? చాలా బాగా అనిపిస్తుంది. చాలానే తెంపావుగా కొంచెం సేపట్లో. మా వాడికి స్ట్రాబెర్రీలు కావాలంట, అందుకే 2 స్ట్రాబెర్రీలు తెంపాను. చెందుకు ఇదిగా. కానీ బాగుందా స్ట్రాబెర్రీ? బాగుందా? తిను. స్ట్రోలర్లో ఏమో తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడేమో అక్క ఎంజాయ్ చేస్తుంది స్ట్రాబెర్రీస్ని. వీడైతే స్ట్రాబెర్రీస్ని ఫేస్ మాస్క్ లా కూడా వాడేశాడు. అట్లుంటది మనతో. అనుకోకుండా మన ఇండియన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈ ఫామ్ అంతా ఇండియన్స్తో నిండిపోయింది. అందరు కలిసి ఊది పడేసేటట్టున్నారు. స్ట్రాబెర్రీగా మారిన మా కన్నయ్య. మొత్తానికి అందరం కలిసి కొన్ని స్ట్రాబెర్రీలు పొట్టలో వేసి, తర్వాత బుట్టలో వేసి ఇన్ని స్ట్రాబెర్రీస్ అయితే కోసాము. నేను నిన్న నీకు స్ట్రాబెర్రీ గురించి తెలుసుకోమని చెప్పా. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా సన్వి, స్ట్రాబెర్రీ గురించి. ఇక్కడ గార్డెన్ ఉంది, స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీ గురించి నీకేం తెలిసింది? స్ట్రాబెర్రీస్ రెడ్ కలర్ లో ఉంటాయి, చాలా డిలిషియస్ గా ఉంటాయి. అంతేనా? తోటలో ఇంత తిరిగావు ఫుల్గా. స్ట్రాబెర్రీస్ కి పైన ఆకులు ఉంటాయి, ప్లాంట్. నిన్న ట్రీ అన్నావు, ఈరోజు ప్లాంట్కి వచ్చావు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రోగ్రెస్. మళ్ళీ చెప్పు. విండ్మిల్ వల్ల వచ్చే గాలి వల్ల కొన్ని స్ట్రాబెర్రీస్ చచ్చిపోతున్నాయి, కొన్ని ఏమో బాగా దిట్టంగా అవుతున్నాయి. ఏం చేస్తాం చెప్పండి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ ఇయర్ ఏ స్ట్రాబెర్రీ కొయ్యాలో తెలియక నేను ఇలా నించునున్నాను. నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ అయ్యి వస్తాను. నా టాలెంట్ అంతా ఇక్కడ చూపిస్తా. సో స్ట్రాబెర్రీస్ అన్ని కోసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. మనం పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్కి బిల్లు కట్టాలి. ఈ కౌంటర్లో వాళ్ళు పిక్ చేసిన స్ట్రాబెర్రీ, ఇంకా జ్యూస్, ఇంకా జామ్ అమ్ముతున్నారు. స్ట్రాబెర్రీస్ అన్ని కోసి తిని నడిచేసరికి ఎనర్జీ అంతా అయిపోయినట్టుంది. ఇంకా రోడ్ల పైన కూర్చొని చిప్స్ తింటున్నారు. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.